హైదరాబాద్ నుంచి విజయవాడ రావడానికి ఒక మెయిన్ రీజన్ ఉంది. అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను అని చెప్పా కదా! ఈ వీడియో అయితే దానికోసమే. అదే మా డ్యాడీ వాళ్ళ రీయూనియన్ కోసం అనమాట. మీ డ్యాడీ వాళ్ళ రీయూనియన్ అయితే నువ్వెందుకు అక్కడి నుంచి రావడం అని అనుకుంటున్నారా? ఈ రీయూనియన్ 10-15 ఏళ్ల తర్వాత కాదు, ఏకంగా 35 ఏళ్ల తర్వాత 10th బ్యాచ్ ఫ్రెండ్స్ అందరూ కలుస్తున్నారు. అది కూడా ఫ్యామిలీస్‌తో. మరి ఆ మాత్రం ఎక్సైట్‌మెంట్ మనకి ఉంటుంది కదా! ఫంక్షన్ దగ్గర అడుగు పెట్టామో లేదో మా డ్యాడీ వాళ్ళైతే మాతో పాటు వాళ్ళ ఏజ్‌ని కూడా మర్చిపోయారనమాట. ఒక్కసారిగా అందరూ చిన్నపిల్లలు అయిపోయారు. ఎంటర్ అవ్వగానే హరిదాసులతో వెల్కమ్ చెప్పడం, భోగిమంట చుట్టూ కోలాటం ఆడడంతో ప్రీ సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేసేసారు. భోగి మంటల దగ్గర హడావిడి అయిపోగానే ఒక్కొక్కరుగా ఫ్యామిలీ ఇంట్రొడక్షన్ అయితే ఇచ్చేశారు. ఈ ఇంట్రొడక్షన్ అంతా అయ్యేసరికి లంచ్ టైం అయితే అయిందనమాట. ఇంకా లంచ్ విషయానికి వస్తే నడిచేవి, ఎగిరేవి, ఇదేవి అన్ని ఐటమ్స్ అయితే ఇంక్లూడ్ చేస్తారు. ఇక లంచ్ తర్వాత అసలైన హడావిడి స్టార్ట్ అయింది. ఆటలు, పాటలు, డాన్సులు మామూలుగా అయితే అదరగొట్టలేదు ఒక్కొక్కళ్ళు. ఈ ఫంక్షన్‌లో పిల్లలందరూ వాళ్ళ పేరెంట్స్‌లో ఒక కొత్త యాంగిలే చూసుంటారు. ఈ హడావిడంతా చూపించడానికి నాకు 1 మినిట్ వీడియో అయితే సరిపోలేదు. సో, నేను ఫుల్ వీడియో యూట్యూబ్ ఛానల్‌లో అప్లోడ్ చేసి లింక్ అయితే కామెంట్ సెక్షన్‌లో పిన్ చేశాను. వెళ్లి చూసేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.